మొట్టమొదటి ప్రశ్నకు నీకు నాకు నేను ఎందుకు ఆరాధన చేయాలా? 149 దావీదు కీర్తన 149. దావీదు కీర్తన 140 త్వరగా చదువుకుందాం. 149 దావీదు కీర్తన. నేను ఎందుకు ఆరాధన చేయాలా? 2వ వచనం, ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. చాలమ్మా. ఇశ్రాయేలు తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. మొట్టమొదటిది, నీవు నేను ఎందుకని దేవుణ్ణి ఆరాధించాలా అని ప్రశ్న నీకు నాకు కలిగినప్పుడు దేవుడిచ్చేటువంటి సమాధానం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను తల్లి గర్భములో ఒక రక్తపు ముద్దగా మార్చినాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలోనికి రావడానికి దేవుడు తన యొక్క జీవమును నీలో నాలో పోసినాడు. తల్లి గర్భములో నుండి బయటికి జీవాత్మగా లేకుంటే జీవంతో కలిగినటువంటి ఒక నరుడిగా ఈ లోకానికి వచ్చినాం. అంతేకాదు, 137 దావీదు కీర్తన 137 25వ వచనం. దావీదు కీర్తన క్షమించండి, దావీదు కీర్తన ఇంకొక మాట, ఎందుకు ఇంకొక ఆన్సర్ ఉంటుంది. ఏమనంటే 136 25వ వచనం. 136, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప మొట్టమొదటిది ఎందుకని ఆరాధన చేయాలంటే, దేవుణ్ణి నీవు నేను ఆయనను ఆరాధించడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, ఆయన నిన్ను నన్ను పుట్టించినాడు. పుట్టించడం మాత్రమే కాదు, నీకు నాకు అనుక్షణము అనుదినము ఆహారం ఇస్తున్నాడు, సమృద్ధితో నింపుతున్నాడు, 3 పూట్ల భోజనం ఇస్తున్నాడు, లేకుంటే 2 పూట్ల భోజనం ఇస్తున్నాడు. చాలా మంది అనుకుంటారు, ఈ లోకములో అందరూ లోకములో ఉన్నటువంటి సాధులు, సన్యాసులు, కుక్కలు, పందులు, లేకుంటే జంతువులు అందరికీ కూడా ఈనాడు భోజనము కరువు కాదు. కానీ నీకు నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, చాలా మంది నీవు నేను గమనించినట్లయితే కార్పొరేట్ హాస్పిటల్లో చాలా మంది వెంటిలేటర్ల పైన ఉంటూ వారి యొక్క గొంతులో అనేకమైన పైపులు పెట్టి కొన్ని లక్షలు ఖర్చు చేసి కనీసము నీరు కూడా లోపలికి పంపడానికి అవకాశం లేదు. దేవుడు నిన్ను నన్ను సమస్త జీవుల కంటే గొప్పగా ఆహారముతో పోషిస్తున్నాడు. ఇది మొట్టమొదటిది. ఎందుకని అంటే, నిన్ను నన్ను పుట్టించినాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అంతేకాదు, 2వ ప్రశ్న, ఎక్కడ ఆరాధన చేయాలా? దావీదు కీర్తన 149 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృత కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. 2వది ఎందుకని మొట్టమొదటి చూసినాం. 2వది ఎక్కడ అనే దానికి, భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము లేకుంటే ఆరాధన లేకుంటే స్తుతి చేయుట అది యుక్తమైనది. నీవు నేను లోకములో అనుకున్నప్పుడు చాలా నేను పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, ఆఫీసులో ఉంటూ, కాలేజీకి పోతా, ఆటోలో వెళ్తా, లేకుంటే ఇంట్లో వంట చేసుకుంటా ఆరాధన చేయొచ్చు కదా, లేకుంటే నా పంట పొలాలలోకి వెళ్ళి పని చేసుకుంటా ఆరాధన చేసుకోవచ్చు కదా అని అనేక పర్యాయములు నీకు నాకు ఇటువంటి ఉద్దేశం కలిగి ఉంటాం. అయితే దావీదుకున్నటువంటి ఆసక్తి, దావీదుకున్న భక్తి, దావీదుకున్న దేవుని పట్ల మక్కువ, ఆయన ఆరాధన ఏంటంటే భక్తులు కూడుకుని సమాజములోనికి వచ్చి ఆరాధన చేయుట. నీవు నేను కూడా ఇటువంటి భక్తులు కూడుకునేటువంటి సమాజంలోనికి వచ్చి ఆరాధన చేయుట ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి బలి. కనుక ఈ ఉదయకాలమున ఎందుకు ఆరాధన చేయాలా? పుట్టించినందుకు, పోషిస్తున్నందుకు. 2వది ఎక్కడ ఆరాధన చేయాలా? దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి ఆరాధన చేయాలి. 3వ ప్రశ్న, ఎలా ఆరాధన చేయాలా? చూడండి, 145 దావీదు కీర్తన 145 1వ వచనం, రాజవైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. దావీదుకున్నటువంటి ఆసక్తి, దావీదు చేసినటువంటి ఆరాధన, రాజువైన నా దేవా, నేను నిన్ను నిత్యము ఘనపరిచెదను, సన్నతించెదను.
ఒక రోజు కాదు, ఒక పూట కాదు, ఒక వారము కాదు, ఒక నెల కాదు. ఆయన యొక్క ఆరాధన నిత్యము అనగా తాను చేసేటువంటి ఆరాధన. అప్పటికి దావీదు రాజు, అంతఃపురం ఉంది, ఐశ్వర్యం ఉంది, సింహాసనం ఉంది, సమస్తము ఉంది. కానీ ఇప్పుడు దావీదు ఎలా ఆరాధన చేస్తున్నాడంటే తన్ను తాను తగ్గించుకొని ఆరాధన చేస్తున్నాడు. ఎలా? నేను కాదు రాజును, నేను నువ్వు నియమించిన రాజును. కీర్తనకారుడు కీర్తనలు 18 చివరి వచనంలో ఉంటది. కీర్తనలు 18 చివరి వచనం ఏమనంటే, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు. నేను ఎవడను అనంటే, నేను ఒకప్పుడు నీచుడను, ఒకప్పుడు పురుగును, ఒకప్పుడు ఓటికుండ వంటి వాడును, ఒకప్పుడు చచ్చిన కుక్క వంటి వాడను, ఒకప్పుడు నేను నీచుడను, ఒకప్పుడు నేను తృణీకారం పొందిన వాడను, ఒకప్పుడు నేను మిన్నలిని వంటి వాడను. అయితే నీవు నన్ను గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి ఏర్పరచుకొని పిలుచుకొని ఇప్పుడు నీ ప్రజలను మేలుటకు, లేకుంటే నీ ప్రజల పైన ఆ అధికారము చేయుటకు, పోషించుటకు, నడిపించుటకు నీవు నన్ను నియమించినావు. అనగా నీవు నన్ను ఒక రాజుగా, ఒక అధికారిగా నీవు నాకు అపాయింట్మెంట్ ఇచ్చినావు, లేకుంటే ఒక హోదా ఇచ్చినావు, ఒక పవర్ ఇచ్చినావు. నేను కాదు తండ్రి, నీవు సర్వలోక రా. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీవు సర్వభూమికి మహారాజువై ఉన్నావు. నేను కాదు రాజును, నేను ఎవడను, నేను దీనుడను, నేను నీచుడను, నేను పురుగును, నేను ఓటికుండ వంటి వాడను, నేను మిల్లల్ని, నేను గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాడిని. అయితే ఇప్పుడు నీవు సింహాసనం ఇచ్చినావు, అధికారం ఇచ్చినావు, దావీదు పట్టణమును ఇచ్చినావు, లేకుంటే ఇశ్రాయేలు జాతిని నాకు నీవు ఒక గొర్రెలుగా మేపుటకు నన్ను ఇష్టపడినావు. ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే, రాజువైన నా దేవా అనగా తను తాను తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించడం. ఈ ఆరాధనలోనికి వచ్చినటువంటి మనము మూడవది ఎలా చేయాలి ఆరాధన అంటే, మన యొక్క జ్ఞానమును ఉపయోగించి, లేకుంటే మనకున్నటువంటి వాక్చాతుర్యమును ఉపయోగించి, మనకున్నటువంటి ఆ తలాంతులను ఉపయోగించి కాదు. కానీ ఆరాధనలోనికి వచ్చిన తర్వాత తన్ను తాను తగ్గించుకొని దేవుని అదే చేసినారు 24 పెద్దలు. ఏమని? వారు తన సింహాసనాసీనుడైనటువంటి దేవుని ఎదుట తన యొక్క కిరీటములన్నిటినీ ఆయన యొక్క సింహాసనం ఎదుట పడవేసిరి. అనగా అర్థము, ఈ సింహాసనములు, ఈ అధికారములు, ఈ కిరీటములు, ఈ పదవులు ఇవన్నీ మాకు చెందినవి కాదు. ఇవన్నీ కూడా నీవు పొందుటకు అర్హుడవు. కనుక ఆరాధన ఎలా అంటే తగ్గించుకున్న వారమై ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. ఇది మూడవ ప్రశ్న. మొట్టమొదటిది ఎందుకు ఆరాధించాలా, రెండవది ఎక్కడ ఆరాధించాలా, మూడవది ఎలా ఆరాధించాలా, నాలుగవది ఎంతవరకు ఆరాధన చేయాలి. ఇక్కడే మనకు కనబడుతుంది 146 దావీదు కీర్తన 146 రెండవ వచనం, నా జీవిత కాలం అంతయు ఈ యొక్క గొంతుకలో ఊపిరి ఉన్నంత వరకు, మట్టిలో ఈ శరీరము కలిసేంత వరకు నీవు నేను మన జీవిత కాలం అంతయు, ఈ జీవిత కాలములో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో దుఃఖం ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది, ఎంతో నిరాశ ఉంటుంది, ఎంతో నిస్పృహం ఉంటుంది, ఎంతో సంతోషము కూడా ఉంటుంది. అనగా అన్ని పరిస్థితులలో, ఏ పరిస్థితిలో అయినా కూడా నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను సన్నుతించెదను. కనుక 4 ప్రశ్నలకు సమాధానం వచ్చింది. కనుక నీకు నాకు ఆరాధన అనేటువంటిది ఒక దేవుడిచ్చినటువంటి ఒక బృహత్తరమైన, లేకుంటే ఒక అద్భుతమైన, ఒక ఆశ్చర్యమైన, లోకములో దేవుడు సృష్టించిన ప్రతి సృష్టి విశ్వం అంతా కూడా, అది భూజంతువులు, భూచరములు, సముద్రములోని సమస్తము కూడా, ఆకాశ సూర్య నక్షత్రములు అన్నీ కూడా ఆయనను ఆరాధిస్తూనే ఉన్నాయి. కానీ ఒక్క మనుషుడు దానికి వ్యతిరేకమైన విధానములో దేవుని ఆరాధించడానికి బదులు ఈ లోకములో సృష్టిని ఆరాధించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుడు ప్రేమించినాడు. దేవుడు నన్ను చదువుకున్నటువంటి లేఖన భాగములోనికి ఇప్పుడు వద్దాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే అనగా ఇక్కడ ఏమి కనబడుతుంది? వ్యక్తిగతము. నీవు నేను చదువుకున్నటువంటి ప్రతి మాటలో 146 కానీ, 145 కానీ, 147 కానీ నేను దావీదు అనేటువంటి మాట
నా జీవిత కాలమంతయు నేను స్తుతించెదను. వ్యక్తిగతమైన ఆరాధన ఈ సంఘ దర్శనంలోనే, ఈ ప్రత్యక్షతలోనే, ఈ సహవాసమునందే కలుగులం, లేకుంటే తెలుసుకొనగలం, ఆరాధించగలం. వ్యక్తిగతముగా ఎందుకని ఆనాడు భక్తి అంకులు ఏర్పాటు చేసినాడంటే, ఇది వ్యక్తిగతమైన దేవుని స్తుతించడానికి, వ్యక్తిగతమైన రక్షణ ఇచ్చినాడు, వ్యక్తిగతమైన సాక్ష్యం ఇచ్చినాడు, వ్యక్తిగతమైనటువంటి మారు మనసు ఇచ్చినాడు, వ్యక్తిగతంగా బాప్తిసం తీసుకున్నాం, వ్యక్తిగతముగా మనము అదే విధముగా ఆయనతో కూడా పరలోకములో దేవునితో వ్యక్తిగతముగానే ఉంటాం. నేను వెళ్ళిన తర్వాత నా కుటుంబం అంతా నా కాలు పట్టుకుని, నా చేయ పట్టుకుని పరలోకానికి రాదు. ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే ఆరాధన చేస్తారో, ఎవరైతే బలలో పాలుపంపులు పొందుతారో, ఎవరైతే క్రీస్తుని కలిగి మృతి చెందుతారో, వారు మాత్రమే యేసు యొక్క పరలోక మహిమ రాజ్యంలోనికి చేర్చబడతాం. అందుకోసమే వ్యక్తిగతమైనటువంటి ఆరాధన దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. అందుకనే ఇప్పుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఇక్కడ రెండు మాటలు మనకు గుర్తొస్తా ఉన్నాయి. మొట్టమొదటి మాట, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. ఎవరైతే ఆయన యొక్క కృపయందు అనగా ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచినారో, లేకుంటే విశ్వాసం ఉంచినారో, వారు మాత్రమే రక్షింపబడినారు, వారు మాత్రమే ఆయనను ధరించుకున్నారు, వారు మాత్రమే ఆయనకు జీవాఫలము అర్పించడానికి యోగ్యులు, అర్హులు. చాలా మంది ఇంకా నమ్మిక లేకుంటే విశ్వాసం ఉంచక, కీర్తనాకారు రోమిలకు రాసిన పత్రికలో ఉంటది, యేసే ప్రభు అని వారి నోటితో వారు ఒప్పుకుని ఎడల, వారు విశ్వసించిన ఎడల వారు రక్షింపబడుదురు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, క్షమించండి 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు. రక్షణ ఎలాగో వస్తుంది అని అంటే, ఆయన కృపయందు. కృప అనగా యోహాను సువార్తలో మనకు కనబడుతుంది 1వ అధ్యాయంలో, ధర్మశాస్త్రము మోషే వలన కలిగెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు వలన మనకు అనుగ్రహింపబడింది. కృప సత్య సంపూర్ణుడిగా యేసు క్రీస్తు వారే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. రావడం మాత్రమే కాదు, నీ కొరకు నా కొరకు ఆయన శాపగ్రస్తుడిగా మారినాడు. ఆయన చూడనల్లనివాడుగా అయినాడు, దుఃఖాక్రాంతుడైనాడు, నిరాధారుడైనాడు, దిగంబరైనాడు. నీ కొరకు నా కొరకు మౌనము వహించినాడు. ఆయనడు ఏ పాపము లేదు. దీని యందు ఎవరైతే విశ్వాసం ఉంచి నా కొరకు చనిపోయినాడు, నా కొరకు సమాధి చేయబడినాడు, నా కొరకు తిరిగి మృత్యుంజయుడి 3వ దినాన్ని లేచినాడు అని ఎవరైతే విశ్వాసం ఉంచినారో వారికి ఏమి కలుగుతుంది? రక్షణ. ఒకప్పుడు ఈ రక్షణ నీకు నాకు చెందినది కాదు, ఈ రక్షణ నీకు నాకు సంబంధించింది కాదు, ఈ ఆరాధన నీకు నాకు చెందినది కాదు. రోమిలకు రాసిన పత్రిక ఇంకొక మాట, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాదులను వాగ్దానములను వీరివి. అర్చన ఆచారములు అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో అయితే వర్షిప్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఈ యొక్క ప్రామిసెస్ కానీ, ఈ వర్షిప్ కానీ, ఈ యొక్క కమాండ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు చెందినవి కావు. ఈ దత్తపుత్రత్వము, ఈ యొక్క మహిమ, ఈ యొక్క అర్చన ఆచారములు, ఈ యొక్క వాగ్దానములు అన్నీ కూడా మనకు చెందినవి కావు. ఒకప్పుడు మనము రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 4, 6, 8, 10 వచనంలో కనబడుతుంది, మనము భక్తిహీనులం, మనము బలహీనులం, మనము దేవునికి శత్రువులం. ఇవన్నీ కూడా రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనకు కనబడతాయి. 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు, 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు, నీవు నేను పాపమునకు అమ్మివేయబడితిమి. ఒకప్పుడు నీవు నేను కూడా దేవునికి దూరస్తులమై ఉంటిమి. నీవు నేను కూడా పరదేశులము, పరజనులము, వాగ్దాన నిబంధనలు లేనివారము. ఒకప్పుడు ఇటువంటి దేవునికి దూరస్తులైనటువంటి మనమలను ఆయన కృప వలన
నీవు నేను ఆయన యందు కృప వలన విశ్వాసం ఉంచడం వలన లేకుంటే నమ్మిక ఉంచడం వలన రక్షణ ఇది గొప్పది. అందుకోసమే రక్షణ గురించినటువంటి మాటలు, ఇది గొప్ప రక్షణ, ఇది శాశ్వత రక్షణ, ఇది పూర్ణ రక్షణ, ఇది మహారక్షణ, ఇది గొప్ప రక్షణ. అందుకోసమే కీర్తనాకారుడు ఇంకొక మాట అంటాడు చివరి దావీదు కీర్తనలో, ఎవరికి 149 దావీదు కీర్తన 4వ వచనం, ఆయన దీనులకు రక్షణను అలంకరించును. దీనులకు రక్షణ ఇచ్చినాడు దేవుడు. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచినారో, విశ్వాసం ఉంచినారో వారు రక్షణతో అలంకరింపబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక నీవు నేను కూడా ఈ యొక్క రక్షణ అనేటువంటి గొప్ప దేవుడి యొక్క క్రయధనం వలన, దేవుడు చేసినటువంటి ఆ యొక్క శిలువ కార్యం వలన నీకు నాకు రక్షణ ఉచితముగా దేవుడు అనుగ్రహించినాడు. ఒకప్పుడైతే ఈ రక్షణ మనకు చెందినది కాదు, లేకుంటే ఈ రక్షణ ఆచారములు మనవి కాదు, వాగ్దానం మనవి కాదు, మనము దేవునికి దూరస్తులము. దేవుని యొక్క ఇంకో ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. అయితే వారు వినకపోయిరి, ముందుకు సాగక వెనుక తీయచ్చు, దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. వెనుక తీయచ్చు. 26వ వచనం, వారు నా మాట వినకి ఉన్నారు, చెవియొగ్గుకి ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టు. ఒకప్పుడు నా జీవితం ఇలాంటిదే. మాట వినని వారము, చెవి ఎగ్గని వారము, లేకుంటే హృదయ కఠినముగా నడిచిన వారము, మరి మన పితరుల కంటే దుష్టులముగా మారినటువంటి వారు. అయితే ఇటువంటి వారికి దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన, లేకుంటే కృప యందు యేసు క్రీస్తునందు విశ్వాసం నమ్మిక ఉంచడం వలన రక్షణ నీకు నాకు అనుగ్రహించినాడు. ఈ రక్షణ వలన గలతీయులకు రాసిన పత్రిక 5 విషయాలు గమనించుదాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన ఏమి ఈ రక్షణ వచ్చింది, రక్షణ తర్వాత ఇంకా ఏమి? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మనము విశ్వాసములమున నీతిమంతులమని తీర్చబడినట్లు. చాలు. మొట్టమొదటిది ఆయన యందు నమ్మిక ఉంచడం వలన, విశ్వాసం ఉంచడం వలన నీవు నేను ఏమైనాం? నీతిమంతులమైనాం. ఇది నీవు నేను ఏమి వెల చెల్లించలేదు, నీవు నేను ఏమి క్రయము చెల్లించలేదు, నీవు నేను ఎటువంటి దేవునికి ఎటువంటి ఫలములు కానీ భారములు కానీ భరించలేదు. కానీ దేవుడు నిన్ను నన్ను నీతిమంతుల జాబితాలో చేర్చినాడు. మన పితరులు నీతిమంతుల జాబితాలో చేర్చడానికి ఎంతో క్రయము చెల్లించినారు, ఎంతో బాధను అనుభవించినారు, ఆకలి దప్పులతో ఉన్నారు, లేకుంటే పిడిగుద్దులు గుద్దించుకున్నారు, లేకుంటే వారి యొక్క ప్రాణమును తృణప్రాయముగా వదిలిపెడుతూ వచ్చినారు. అయితే నీవు నేను కూడా ఎటువంటి క్రయము చెల్లించలే, ఎటువంటి ఈ లోకములో ఆయనకు ఎటువంటి బాధను ఆయన పక్షాన మనము అనుభవించాల. కేవలం విశ్వాసం ఉంచడం వలన నీవు నేను రక్షణ పొందినాం, ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడినాం. రెండవ మాట ఇదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మూడవ ఆధిక్యత ఏమిటంటే ఆయనకు కుమారులము కుమార్తెలమైన. లోకములో నీవు నేను గమనించినప్పుడు మనకు ఎక్కడికైనా ఇప్పుడు బస్సులో మీరు వెళ్ళాలంటే, ఫ్రీ బస్సులో టికెట్ తీసుకోవాలంటే ఏమి చూపించాలా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆ పాన్ కార్డు ఏదైనా చూపించాలి. దాని పక్కన నీ పేరు ఉంటుంది, నీ పేరు కింద ఏముంటుంది? నీ భర్త పేరు ఉంటుంది, లేకుంటే నీ తండ్రి పేరు ఉంటుంది, నీ యజమానుని పేరు ఉంటుంది. అయితే అది చూపిస్తేనే ఈ లోకంలో నీకు నాకు చలామణి. అయితే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన నీ పేరు పక్కన పరలోక రాజ్యములో దేవుని యొక్క గ్రంథమునందు నీ పేరు పక్కన ఏముంటుంది తెలుసా? సన్ ఆఫ్ యేసు ప్రభు, డాటర్ ఆఫ్ ప్రభుని యేసుక్రీస్తు. నీ ఆధార్ కార్డు ఎలా అయితే ఉందో,
నీ పేరు పక్కన నీ తండ్రి అయినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని పేరు పెట్టుకున్నాడు. కేవలం దేని వలన? విశ్వాసం ఉంచడం వలన. మొట్టమొదటి విశ్వాసం ఉంచడం వలన రక్షణ, రెండవది విశ్వాసం ఉంచడం వలన ఆయన యొక్క ఏమైనా నీతిమంతులమైనా, మూడవది ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన ఆయన కుమారులం, ఆయన పిల్లలం, ఆయన యొక్క కుమార్తెలమైన. నా పేరు పక్కన నా తండ్రి పేరు లోక సంబంధములుగా ఉంటుందేమో, అయితే పరలోకములో నా తండ్రి పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఆలోచించినప్పుడు నాకైతే ఎంతో ఆనందం. అందుకోసమే కీర్తన పేతురు రాసినటువంటి పత్రికలో ఉంటుంది, 1వ అధ్యాయం 7వ వచనంలో, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైనటువంటి సంతోషం. ఒకప్పుడు వారు ఒకప్పుడు చూడక విశ్వసించినారు, వారు ఒకప్పుడు చూచి విశ్వసించినారు. మీరు చూడక విశ్వసిస్తున్నటువంటి మీకు ఫలము ఏంటంటే ఆత్మరక్షణ. ఆత్మరక్షణతో పాటు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైనటువంటి ఆనందం. ఎందుకు అనంటే రక్షణ ఇచ్చినాడు, నీతిమంతులుగా చేర్చినాడు. ఇంకొకటి మూడవది, ఆయన కుమారులము కుమార్తెలుగా నిన్ను నన్ను ఆయన స్వీకరించినాడు. 4వ మాట ఇదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి క్రీస్తును ధరించుకొని ఉన్నాం. బాప్తిసం పొంది అనగా ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానమునందు నీవు నేను ఐక్యము చేయబడి ఇప్పుడు నీవు నేను క్రీస్తును ధరించుకొని ఈ లోకంలో బ్రతుకుచున్నాం. మన మాటలు, మన క్రియలు, మన చూపులు, మన పద్ధతులు, మన స్వభావము, మన యొక్క సమస్తము కూడా క్రీస్తు ఎలా అయితే ఉన్నాడో ఆయన వలె ఆరాధికులు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకోసమే యోహాను రాసినటువంటి మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మీరు కూడా అట్టివారై ఉండాలా. అది క్రీస్తును ధరించుకొనుట. 4వ ఆధిక్యత ఏంటంటే, ప్రభువా నేను నిన్ను ధరించుకొని నీ వలె ఈ లోకములో మరణము భూస్థాపన పునరుద్ధానములో ఐక్యపరచబడినాను. ఒక దొంగను, ఒక అవిధేయుడిని, ఒక భక్తిహీనుని, ఒక బలహీనుని, ఒక అపవిత్రుడిని, ఒక అజ్ఞానిని నీవు నన్ను ఇంతగా ప్రేమించి రక్షణనిచ్చినావు, నీతిమంతునిగా చేర్చినావు, నీ కుమారునిగా కుమార్తెగా స్వీకరించినావు. నీ యొక్క మరణ పునరుద్ధాన భూస్థాపనలో నన్ను ఐక్యపరుచుకొని నిన్ను వెంబడించి నిన్ను ధరించుకునే గొప్ప అధికారము ఈ లోకములో నాకు ఇచ్చినావు ప్రభు. అందును బట్టి నీకు స్తోత్రం. అంతేకాదు 5వది ఆఖరిది చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నాము, ఏక వాగ్దానము కలిగి కూడా ఉన్నాము. అబ్రహాము పొందుకున్నటువంటి వాగ్దానమునకు నీవు నేను కూడా ఇందులో భేదమని లేదు. క్రీస్తునందు యూదుడని గ్రీసు దేశస్థుడని కుల మత ప్రాంత వర్ణ వర్గ భేదములు లేదు. క్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచిన వారు, రక్షింపబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు, ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా స్వీకరింపబడిన వారు. అంతేకాదు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములో ఐక్యపరచబడిన వారు అందరూ కూడా ఒక్కటే. అందుకనే భక్తి అంకులు అన్నారు, అందరూ కూడా అవసరమైన వారు, అందరూ కూడా సమానులు, అందరూ కూడా ముఖ్యులు. ఆల్ ఆర్ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ప్రీసియస్, ఆల్ ఆర్ వన్, ఆల్ ఆర్ ఈక్వల్. ఆరాధనలోనికి వచ్చిన తర్వాత ప్రభువా, అందుకని కీర్తనకారుడు ఇంకొక మాట అంటాడు, తూర్పు నుండి పడమర నుండి ఉత్తర దక్షిణం నుండి మమ్మల్ని నీవు ఏమి చేసినావు? పోగు చేసినావు. ఈ మాట ఎవరు చూడండి, కీర్తనకారుడు చాలా మంచి మాట. కీర్తనలు ఎక్కడ ఉంటుంది ఆ మాట చూడండి.
కీర్తనలు 107 అనుకుంటా, 107. కీర్తనలు 107 3వ వచనం. తూర్పు నుండి, పడమన నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురు. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. ఆయన చేత విమోచింపబడిన వారు ఆ మాట పలుకుతారు. ఎవరైతే విడిపింపబడినారో లోక బంధము నుంచి, లోక శాపము నుండి, లోక అంధకారము నుండి, లేకుంటే లోక పాపము నుండి ఎవరైతే విడిపింపబడి ఇప్పుడు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర నుండి పోగు చేయబడిన వారు ఆ మాట పలుకుతారు. నీవు నేను ఎవరమో, ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి, ఏక తల్లికి, ఏ తండ్రికి పుట్టిన వారమో, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచబడిన వారికి ఇప్పుడు అందరము ఏక పట్టణస్థులు. ఎఫెసీ రాసిన పత్రికలో ఉంటుంది, మీరు ఏక పట్టణస్థులై ఉన్నారు, ఏక నివాస స్థలమై ఉన్నారు. మనమందరము ఇప్పుడు క్రీస్తునందు కేవలం విశ్వాసం ఉంచడం వలన, అందుకనే నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ యొక్క మేలులను బట్టి, నీ యొక్క మహోపకార్యములను బట్టి, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది, అనగా ఆనందపడుచా ఉంది. ఈ నేనైతే అనేటువంటి ఒక మాట, దావీదు ఇదే మాట అన్నా, నేనైతే. ఇంకొక మాట యెహోషువ ఇదే మాట అన్నాడు. మీరందరూ కూడా యెహోషువ గ్రంథం 24-25 వచనం, 24వ వచనంలో, నేనును నా ఇంటి వారందరమును యెహోవానే సేవించదు. నేనైతే ఇక్కడ ఎప్పుడైతే నువ్వు నేను ఆరాధన చేస్తామో, పై భాగంలో ఒక మాట ఉంది, 13వ వచనం, 13వ అధ్యాయము 4వ వచనం. నేను మరణ నిద్రను అందుకుండాను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకునకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధి హర్షింపకుండాను, అనగా నా శత్రువైన వాడు శరీరాశ, నేత్రాశ, జూబు డమ్మం కలిగినటువంటి లోకములో ఉన్నటువంటి నేను ఎప్పుడు ఈ యొక్క శత్రువు నా పైన హర్షించకుండానట్లు, సంతోషపడకుండానట్లు నా కన్నులకు వెలుగిమ్ము అని దావీదు అంటున్నాడు. నీవు నేను ఎప్పుడైతే ఆయన కృపయందు నమ్మిక ఉంచుతామో, ఆయన యొక్క రక్షణ విషయమై ఆనందిస్తామో, సంతోషిస్తామో, ఆయన మహోపకార్యములను బట్టి కీర్తిస్తామో, అప్పుడు శత్రువు అనేటువంటి వాడు సిగ్గుపడతాడు, అప్పుడు వాడు హర్షించడు, అప్పుడు వాడు నీ ఎదురు నుండి పారిపోతాడు. ఎప్పుడనంటే నీవు ఆయనను ఆరాధించినప్పుడు, నీవు ఆయన ఎదుట సాగిలపడినప్పుడు, నీవు ఆయన ఎదుట నమస్కారము చేసినప్పుడు, నీవు ఆయన హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు శత్రువు నీ ఎదుట నుండి, లేకుంటే నీ యొక్క ప్రాకారములో నుండి వాడు దాటిపోతాడు, వాడు హర్షించడు. నా విరోధి నా ఎడల హర్షించడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నమ్మిక ఉంచినావా? నీవు నేను నమ్మిక ఉంచుంటే ఈ 5 అంతల ఆశీర్వాదములోనికి దేవుడు నిన్ను తీసుకుని వచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు, నీతిమంతులుగా చేర్చినాడు, దేవుని కుమార్తెలుగా చేసినాడు. ఆయన మరణ పునరుద్ధాన భూస్థాపనలో ఐక్యపరిచి క్రీస్తును ధరించుకున్నాము. 5వది ఏక పట్టణస్థులమై, ఏక నివాస స్థలమై అబ్రహాము పొందిన వాగ్దానమునకు నన్ను హక్కుదారునిగా చేసినాడు. ఇప్పుడు నేనైతే ఆయన యందు నమ్మిక ఉంచున్నాను, ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ యందు హర్షిస్తున్నాను. అంతేకాదు, 2వ మాట చదువుకొని మనము ఆరాధనలోనికి వెళ్దాం. 118 దావీదు కీర్తన, 18 19వ వచనం. ఆ విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను. ఎందుకు ఇంత క్రైము దేవుడు చెల్లించినాడంటే, నీవంటే నేనంటే దేవునికి ఇష్టం, నీవంటే నేనంటే దేవునికి ఇష్టం. అందుకని దావీదు అంటాడు, నేను ఈ రాగందును భూమి మీద భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. నీవంటే దేవునికి ఇష్టం,
నేనంటే దేవునికి ఇష్టం. నేను అనుకోవచ్చు, నేను మారుమూల ప్రాంతంలో, పల్లెలో, గుడారములో, రేకుల షెడ్డులో, లేకుంటే తినడానికి తిండి లేక, ఉండడానికి మంచి ఇల్లు లేక, కట్టుకోవడానికి మంచి బట్టలు లేక, ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా నా ఎడల జాలి చూపుతారా? ఎవరైనా నా ఎడల ప్రేమ చూపిస్తారా అని నీకు డౌట్ వస్తే, అభ్యంతరం వస్తే, అనాలోచన వస్తే ఒక మాట మీకు చూపిస్తా. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. గెన్నె సరస్సు అనేటువంటి ఒక సముద్ర తీరమును, ఇది మంచినీటి సముద్ర తీరం సరస్సు. ఈ యొక్క మంచినీటి సరస్సు తీరమున దైవ పండితులు, బైబిల్ భక్తులు, గొప్పవారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇందులో దాదాపు 4000 నుండి 5000 దోణులు ఉంటాయి. ఒక విశాఖపట్నం నేను వెళ్ళి గమనించినట్లయితే, ఒక నది సముద్ర తీరమున, సముద్ర మార్గమున, ఒడ్డున అనేకమైన దోణులు ఉంటాయి. ముంబై పట్టణానికి వెళ్ళి చూస్తే సముద్ర తీరమున కొన్ని వేల దోణులు ఉంటాయి. ఎందుకుంటాయి? జాలరులు ఉంటారు, చేపలు పట్టే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలోనికి సముద్రము లోతుకు వెళ్తారు, బయట కూర్చుంటారు, లేకుంటే మధ్య భాగానికి వెళ్తారు, చివరికి వెళ్తారు. కానీ ఇక్కడ గెన్నె సరస్సు అనేటువంటి సరస్సు తీరమున ఒక 4-5 వేల దోణులు ఉండేప్పటికీ ఒక దోణి దగ్గరికే వచ్చినాడు. ఆయన పేరు సీమోను. 4000-5000 దోణులు ఉన్నప్పటికీ సీమోను పేతురు యొక్క దోణి ఎద్దకే వచ్చినాడు. వచ్చి చూడండి 3వ వచనం. ఆయన ఆ దోణిలో సీమోను దగ్గర ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. చాలొక్క గార్లదిన లేకుంటే రాచర్ల పట్టణములో కొన్ని వేల మంది జనం ఉండొచ్చు, కొన్ని వందల కుటుంబాలు ఉండవచ్చు. కానీ నిన్నే నీ ఇంటిలోనికే, నీ యొక్క ఆ పట్టణంలోనికే, నీ గ్రామంలోనికే వచ్చి నిన్నే ఇష్టపడడానికి కారణం ఏంటో తెలుసా? నీవంటే దేవునికి ఇష్టం. అంటే పక్కనుండి వాళ్ళు ఇష్టం లేదా? అందరి ఇష్టమే. కానీ సీమోను దోణిలోనికే రావడానికి కారణం ఏంటంటే, సీమోను ఎలాంటి వాడో తెలుసు, సీమోను ఎలాంటి స్వభావం కలిగిన వాడో తెలుసు, పేతురు ఎలాంటి వాడో తెలుసు. ఇవన్నీ దేవునికి అన్ని తెలుసు. నీకు నాకు డౌట్ రావచ్చు. నేను ఒకప్పుడు పనికిమాలిన వాడును, అజ్ఞానిని, అవిధేయుడును, దిక్కులేని వాడును, పేదవాడును, ఎవరు అందరి చేత తృణీకారం పొందిన వాడును, వెలివేయబడిన వాడును. కానీ నన్నే ఎందుకని రక్షించుకున్నాడు? దేవునికి తెలుసు. తగిన సమయంలో, తగిన కాలమందు దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపినాడు. ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా నిన్ను నన్ను దేవుడు కడిగి పవిత్రపరిచి నిన్ను తగిన సమయంలో పట్టుకున్నాడు. దేవుని యొక్క సన్నిధికి పిలుచుకున్నాడు. ఎందుకు? దేవుని ఆరాధించడానికి. సీమోను యొక్క దోణి ఎక్కడానికి కారణం ఏంటంటే, అంతమంది దోణిలో ఉన్న, అన్ని ఓడలు ఉన్న ఈ యొక్క సీమోను ఓడ ఎక్కడానికి కారణం ఏంటంటే, సీమోను దేవునికి ఇష్టుడు. ఇది మొట్టమొదటిది. రెండవది చూడండి, ఇలా చెప్పుకుంటా పోతే లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచర్యనుంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఈ పాపాత్మురాలైన స్త్రీ పట్ల
ఏ వ్యక్తి చూసినా, ఏ మనిషి చూసినా ఈమెను తూ 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 అని పూసేవారే. ఎందుకు? ఆమె స్థితి, ఆమె పడిన పాటలు, ఆమె నడిచిన నడక, ఆమె ప్రవర్తన చెడ్డది. అయితే యేసు ఆ పరిచయం ఇంట భోజనం కూర్చున్నాడని ఎరిగి ఈమె ఏం చేసిందో తెలుసా? వచ్చినప్పటి మొదలుకొని ఆయన పాదములతో కన్నీళ్లు తుడిచింది. పెదవులు కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, తల కానీ, వెంట్రుకలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? పాదములు. దేవుని బిడ్డ, లోకములో నిన్ను నన్ను అందరూ అసహించుకోవచ్చు, అందరూ వెలివేయవచ్చు, అందరూ పనికిమాలిన వాడు పనికిమాలినది అనవచ్చు. కానీ పరిచయులు అంటున్నారు ఈమెను చూచి, ఈమె పాపాత్మురాలు, ఈమె పాపాత్మురాలు, ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ. అయితే యేసు అంటున్నాడు, ఈమె వచ్చినప్పటి మొదలుకొని, చూడండి 45, నీవు నన్ను, చూడండి 44 కదా, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చుచ్చున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుచునే ఉన్నది. అందుకోసమే అంటాడు యేసు ప్రభువారు, నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. రక్షణ ఎలా వచ్చిందంటే కేవలం విశ్వాసం ఉంచడం వలన ఈమెకు రక్షణ. నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాల నుంచి తల ఎత్తలేదు. ఈ 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయి ఉంది. ఎవరు ఈమె ఎడల దయ చూపించలే. బెతెస్దా అనే కోనేటి దగ్గర ఒక కుంటివాడు ఎడల వాడు వచ్చేసరికి అనేకులు వస్తున్నారు. యేసు వచ్చేంత వరకు, యేసు ఇష్టపడేంత వరకు, యేసు చూసేంత వరకు ఈ యొక్క కుంటివాని ఎడల ఎవరు ఇష్టపడలే. బర్తలోమైనటువంటి గుడ్డివాడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో చివరి భాగంలో కనబడుతుంది. యేసు వచ్చేంత వరకు ఆ గుడ్డివాని విషయంలో అనేక మంది ఆ దారిన వెళ్తా ఉన్నారు. కానీ ఎవరు కూడా యేసు ఈ యొక్క గుడ్డివాని యొక్క పిలుపు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. కానీ ఏ ఒక్క మనుషుడు కూడా, పక్కనున్న వారందరూ అంటున్నారు, నోరు మూసుకో, ఎందుకు అట్లా అరుస్తావు? అయితే ఇంకా వాడు యేసుకు వినపడేంత వరకు బిగ్గరగా కేకలు వేసినాడు. ఈ మార్గము గుండా, ఈ గార్లదిన్న, ఈ యొక్క ప్యాపిల గుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉన్నాడు. నీవు నేడు అక్కడ నిలబడుకున్నాం, గట్టిగా పిలుస్తున్నాం, పలుకుతాడా? పలకడే. ఇంకొక నాయకుడు వచ్చినాడు, పిలుస్తున్నాం, పలుకుతాడా? పలకడే. 18 దావీదు కీర్తన, క్షమించండి, లూకాసు వార్త 18, లూకాసు వార్త 18 40వ వచనం. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. చాలమ్మా, యేసు నిలచి, ఇది ప్రాముఖ్యం. దావీదు కుమారుడా కరుణించు 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 అని కేకలు వేసినప్పుడు, దీనికంటే ముందు ఇంకా చాలా కేకలు వేసి ఉండవచ్చు. ఆ మార్గము గుండా చాలా ప్రధానులు వెళ్ళి ఉండవచ్చు, లేకుంటే అధికారులు వెళ్ళి ఉండవచ్చు. కానీ ఎవరు కూడా ఈ యొక్క గుడ్డివాని విషయంలో పట్టింపు, ఇష్టము, ప్రేమ చూపిన వారు లేనే లేరు. అయితే ఎప్పుడైతే ఈ కేక వేసినాడో యేసు ప్రభువారు నిలచి పిలచి రమ్మని, నీకు ఏమి కావాలా? ప్రియ బిడ్డ, అందుకనే దావీదు కీర్తనకారుడు అంటాడు, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించను. నేను దేవునికి ఇష్టం. నువ్వు పిలిస్తే దేవుడు నిలుస్తాడు. సూర్యచంద్రుడు నిలిచినారు. సూర్యచంద్రుడు నువ్వు పిలిస్తే నిలిచినారు. ఇంతటితో నేను ముగిస్తా, ఆరాధనలోనికి వెళ్దాం. ప్రభువా, నేను నీకు ఇష్టడును కనుక ఆ యొక్క సీమోను యొక్క దుడుకువాడు, బొంకేవాడు, లేకుంటే అబద్ధాలు చెప్పేవాడు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సీమోను ప్రేమించినట్లుగా వలలు లేకుంటే కంపు కొట్టే స్వభావంలో నుండి
వలల దగ్గర, చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గర ఏమొస్తుంది? దుర్వాసన, దుర్గంధం, చెడ్డ వాసన, కంపు. ఇటువంటి పరిస్థితిలో నుండి తప్పించినాడు. నేను ఇష్టడిని కనుక ఆయన నన్ను, సీమోనును తప్పించినాడు. ఎక్కడి నుండి? లోకపు కంపు నుండి. ఇప్పుడు క్రీస్తును వెంబడించే పరిమళ వాసనగా చేసినాడు. రెండవ వ్యక్తిని చూసుకున్నాం. ఎవరు? 8వ అధ్యాయం పాపాత్మురాలు స్త్రీ విషయంలో అందరూ కూడా ఆమెను చూస్తూ ఉంటే థూ థూ థూ. కానీ యేసు ఆమెను ప్రేమించి, అమ్మా నీ విశ్వాసం నిన్ను లోకములో నుండి, లోక సాంగత్యము నుండి, అంధకారము నుండి, చెడ్డ స్వభావం నుండి, చెడ్డ సాంగత్యం నుంచి విడిపించి ఆమెను తప్పించినాడు. ఎందుకు? ఆమె అంటే దేవునికి ఇష్టం. మూడవది ఏంటి? భర్తలోమైనటువంటి గుడ్డివాని విషయంలో ఎవరు కూడా ఈ గుడ్డివాని విషయంలో లోక అంధకారముల నుండి విడిపించడానికి, లేకుంటే పాప బంధకముల నుంచి విడిపించడానికి ఎవరు పూనుకోలే, ఎవరు ఇష్టపడలే. ఒక్క యేసు నిలిచి పిలిచి రమ్మని ఆయనకు వెలుగునిచ్చినాడు. తద్వారా కింద వచనం, లాస్ట్ వచనం ఉంటుంది, దేవుని మహిమ పరచుచూ వెళ్ళెను. కనుక ఈ ఉదయకాలమున నీవు నేను ఈ 2 మాటలు, ప్రభువా నీ కృపయందు నేను నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమే నేను హర్షిస్తున్నాను, నువ్వు చేసిన మహోపకార్యములను బట్టి నేను నిన్ను కీర్తిస్తున్నాను. రెండవ మాట, నేను దేవునికి ఇష్టడును కనుక ఆయన నన్ను పాప బంధకము నుంచి, అంధకారము నుంచి, శరీర సాంగత్యము నుంచి, లేకుంటే లోక సంబంధమైనటువంటి దుఃఖము నుంచి, గుడ్డితనము నుంచి విడిపించి నిన్ను దేవునికి ఇష్టడుగా చేసుకుని భూమి మీద నిన్ను నన్ను సజీవులుగా, ఇంకా దేవుడు నిన్ను నన్ను ఉంచిన కారణాన్ని బట్టి ఈ ఉదయకాలమున ఆయనను స్తుతించక మౌనముగా ఉండుట ఎంతో అవివేకం, అజ్ఞానం. కీర్తన యెషయా గ్రంథం 63 చివరి మాట, ఒక్క మాట చూసుకున్నాం ఆరాధన. యెషయా గ్రంథము 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63, యెషయా గ్రంథము 63 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును, తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ఆరాధన చేస్తాను ఇప్పుడు. ఎందుకు? యెహోవా మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యములు, ఉపకారములు అన్నిటిని బట్టి ఎన్నో చేసినాడు దేవుడు. వాటిల్లో కొన్ని మాత్రమే చూసుకున్నాం. కనుక వీటన్నిటిని బట్టి నేను ప్రకటన చేస్తాను, స్తుతిగానము చేస్తా, దేవుని యొక్క సమాజములో ఆనందగానము చేస్తా అని నీవు నిర్ణయించుకొని వాక్య వెలుగులు ఆరాధించులాగా దేవుడు